క్లారిటీ వచ్చి ఉంటుంది మనం ఏ పార్టీతో ఉండాలి అనేది. గత ఎన్నికల్లో మీరు ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా ఓట్లేసి ఎంపీగా ఎన్నుకున్నటువంటి మార్గాని భరత్ రామ్ గారు ఈసారి మీ అందరి కోసం రాజమండ్రి అభివృద్ధి కోసం రాజమండ్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోరులో దిగారు. మరి చాలా డిఫరెంట్ గా ఎవరు చేయని విధంగా భరత్ 10 అనేటువంటి ఒక అద్భుతమైన మేనిఫెస్టోని మన మార్గాని భరత్ రామ్ గారు విడుదల చేయడం జరిగింది. గోదావరిని హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం ఆయన ప్రధాన లక్ష్యం. అలాగే స్పోర్ట్స్ హబ్ గా రాజమండ్రి తీర్చిదిద్దడం, 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, జగనన్న కాలనీలో 40,000 మందికి ఇళ్లు కట్టించి ఆ లబ్ధిదారుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుకోవడం భరత్ గారి ముఖ్య ఉద్దేశం అండి. అలాగే మన రాజమండ్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ రాజన్న రచ్చబండ కార్యక్రమాలు. అన్నా నమస్తే. ఫ్యాన్ ఫ్యాన్ రాజన్న రచ్చబండ కార్యక్రమాలు కానీ, వారం వారం అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహించి ఎలా జరుగుతున్నాయి పనులన్నీ అనేటువంటి తెలుసుకోవడం కానీ, అంటే హామీలు ఇచ్చి వదిలేయకుండా ఇచ్చిన హామీలు సవ్యంగా నిర్వహిస్తున్నారా లేదా అనేటువంటి ఒక పద్ధతిని కూడా మన భరత్ గారు ఇక్కడ రాజమండ్రి ప్రజల కోసం అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే నగరంలో రౌడీ షీటర్స్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ ఇలా ఏవి లేకుండా సురక్షితంగా రాజమండ్రి నియోజకవర్గ ప్రజలు ధైర్యంగా నివసించేలా ఏర్పాటు చేసిన మేనిఫెస్టో మన భరత్ గారి సూపర్ 10. అలాగే ఒకవైపు జగనన్న, మరొక వైపు భరత్ అన్న, వీళ్ళిద్దరితో కలిసి ఈ ఎన్నికల్లో ముందుకు నడవడానికి రాజమండ్రి నియోజకవర్గ ప్రజలు సిద్ధమా? సిద్ధమా? అలాగే ముఖ్య అంశాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. మీ అందరికీ పంచిన పాంప్లెట్లలో కూడా అవన్నీ రాయడం జరిగింది. మరొకసారి నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. ప్రతి పల్లెకు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అవన్నీ కూడా మన భరత్ గారు చూసుకుంటారు. మీ అమూల్యమైన ఓటు వేసి భరత్ గారిని గెలిపిస్తే ప్రతి ఇంటికి కూడా మన గోదావరి జలాలు వచ్చేలాగా, అలాగే రాజమండ్రి పార్లమెంట్ ను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేలాగా, ఐటీ హబ్ గా మన రాజమండ్రిని మార్చేలాగా, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు రాజమహేంద్రవరాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్ గా క్రియేట్ చేసేటువంటి దిశగా భరత్ గారు పనులు చేపడుతున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా మే 13వ తారీఖున ఎమ్మెల్యేగా మన మార్గాని భరత్ రామ్ గారికి, అలాగే ఎంపీగా గూడూరి శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలి. ఇవాళ 3వ నెంబర్ అండి. బ్యాలెట్ లో 3వ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 2 కూడా 3వ నెంబరే. 2 ఓట్లు కూడా ఫ్యాన్ కే. ఎందుకంటే ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, సైకిల్ ఎక్కి తిరిగే పరిస్థితి కాదు, వేడి వేడి టీలు గ్లాసుల్లో పసుపు తాగే పరిస్థితి అంతకన్నా కాదు. చక్కగా చల్లగా ఫ్యాన్ కింద కూర్చుని ఆ గాలిని ఆస్వాదించేటువంటి సమయం ఇది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 13వ తారీఖున 2 ఓట్లు కూడా ఫ్యాన్ కే వేయాలి. మరి వాళ్ళ మనతో పాటు భరత్ అన్న బెస్ట్ హాఫ్ సతీమణి మోహన గారు కూడా ఉన్నారు. అలాగే వార్డ్ ఇన్ఛార్జ్ ఓంకార్ గారు కూడా ఉన్నారు. 43వ వార్డు హసీనా గారు కూడా మనతో ఉన్నారు. అలాగే రాష్ట్ర ఇన్ఛార్జీలు కూడా ఇవాళ మనతో ఉండడం జరిగింది. 44వ వార్డు ఇన్ఛార్జ్ వేణు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో మీ 2 వార్డులు కూడా ఇవాళ నేను తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళగానే, గడప ముందుకు వెళ్ళగానే హారతులతో స్వాగతం పడుతూ అందరూ కూడా ఇలా ఫ్యాన్ 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 అంటూనే ఉన్నారు. మరి మీ ప్రేమంతా, మీ ఆప్యాయత అంతా ఓటు రూపంగా మారాలి. అప్పుడే మనం కోరుకున్న ప్రభుత్వం వస్తుంది. ఆ ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే పడాలి. మర్చిపోతూ సిద్ధమా రాజమహేంద్రవరం? జై జగన్, జై భరతన్న. రాజమండ్రిలో భరత్ గారు చేసిన అభివృద్ధి మీరు అందరూ చూస్తున్నారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు నేను ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాను. నాది హైదరాబాద్ అండి,
తెలంగాణ. సో భరత్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయన ఇదే మాట చెప్తుంటారు, నా రాజమండ్రిని నేను హైదరాబాద్ లో చేసి చూపిస్తాను. సో మీరు అందరూ తప్పకుండా ఆయన్ని సపోర్ట్ చేసి ఈ రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపించాలి, మీకోసం, మన రాజమండ్రి కోసం. థ్యాంక్ యూ. మనందరి ఓటు కూడా భరత్ అన్నకి పడాలి, శ్రీనివాస్ గారికి పడాలి. మర్చిపోవద్దు 2 ఓట్లు ఫ్యాన్ కి. అలాగే ఇక్కడ ఉన్న మిగతా వార్డ్ ఇన్ఛార్జ్ అందరికీ కూడా నమస్తే అండి. ఇందాక ఒక ఆవిడ వచ్చి చెప్పారు, కార్యకర్తలందరికీ కూడా